బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళు నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు లేనటువంటి సమయంలో రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను చూస్తున్నటువంటి ఇల్లే 3 నెలల క్రితం పని నిమిత్తం బెంగళూరు నుంచి పిల్లల్ని తీసుకొని వెంకటేశ్వర్లు రమణమ్మ ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం టైంలో వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో లేనటువంటి సమయంలో బయటికి వెళ్ళారు. ఆ టైంలోనే పిల్లలిద్దరూ హ్యాంగ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన చూసుకుంది. ప్రస్తుతం వాళ్ళ తండ్రి ఉన్నాడు. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో అడుగుదాం. చెప్పండి, అసలు ఎందుకు ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకున్నారు? ఇట్లా ఒక అబ్బాయిని ఇద్దరు ట్రాప్ చేసి మేడం మాకు 3-4 నెలల నుంచి ఇట్లే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాం. 3 టైమ్స్ ఇట్లా పారిపోయారు. తీసుకొచ్చినాము. పోలీసు వాళ్ళు కేసు పెడితే వాళ్ళు అబ్బాయి పోక కేసు పెట్టిండ్రు. ఆమె అబ్బాయి జీవితం నాశనం అయిపోద్ది, మీ పిల్లలు కూడా తప్పు ఉందని నా చేత మళ్ళీ కేసు ఎత్తుగా చేయించుకున్నారు. సరేలేని మారుతారని చెప్పేసి మేము ప్లేస్ అన్న మారిస్తే అని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటే వచ్చి మరి తీసుకొచ్చుకుంటే వచ్చి 1 నెల అయింది. ఇలా జరిగింది. అంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయితో ఒక అబ్బాయి కోసం వెళ్ళిపోయినారు. పోతే అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకొని ఆ ఊరు సర్పంచ్ పిల్లల్ని పట్టుకొని ఇద్దరు ఎట్లా వచ్చిందని చెప్పేసి మాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుని అబ్బాయిని మందలిచ్చి ఇంకోసారి అబ్బాయి ఇలా జరగకూడదని వాళ్ళ తల్లిదండ్రులు అందరికి బంధువులు ఇచ్చి పంపించారు. మాకు అంటే ఎప్పుడు అమ్మాయిలకి చెప్పలేదా ఇలా చెయ్యొద్దు? రోజు చెప్తాను మేము అదే కాళ్ళు ఇలా కాళ్ళు పట్టుకుంటాం మేము రోజు ప్రతిరోజు ఇట్లా చేయొద్దమ్మా, మా పరిస్థితి బాగాలేదు, ఎందుకంటే చేస్తున్నాం, మీకు ఏం తక్కువ చేస్తున్నాం చెప్పు, మీరు ఏ కాలేజీలో చేరతామంటే ఆ కాలేజీలో మేము రేయింబగులు కష్టపడి సంపాదించి కాలేజీలో చేర్పించామంటే కూడా వాళ్ళు మాటే మాట్లాడరు మేడం. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. చెప్పుకుంటూ ఉంటారా ఇలా? మేడం ఏమి చెప్పరు. 100 సార్లు అడిగినా కానీ వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పరు. ఒకే మాట చిన్నపిల్ల చెప్తే పెద్ద పిల్ల అదేంటిది. చెప్పారా ఒక అబ్బాయిని ప్రేమించడం ఇద్దరు కలిసి తప్పు, అందులోనూ మైనర్లు ఇద్దరు అని? అన్నీ చెప్పినాం మేడం, మేము చెప్పని రోజు లేదు. నేను అప్పుడు చదువు కంప్లైంట్ చేసుకోండి, తర్వాత అప్పుడు మీకు సెటిల్ అయిన తర్వాత ఈ అబ్బాయి నాకు సరిపోతారు అనుకుంటే మీ ఇష్టము చేసుకుందరు అని కూడా నేను చెప్తే వాళ్ళు లేదు, వాళ్ళు ఏమి సమాధానమే చెప్పేది లేదు. మాకు చదువుతామని మొన్న సరేనని అప్పటికి నేను అడ్వాన్స్ కూడా కట్టున్నాను నారాయణ కాలేజీ. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉండరు, పోమ్మ నువ్వు పోయి చదువు, చిన్న పాపకి పొమ్మన్న. ఈ పాపని ఇక్కడే ఈ పాప నేను చదవను అన్నది, పెద్ద పాప. సరే నీ చిన్న పాప నీకు మార్కులు 500 పైన వచ్చినాయి, మార్కులు బాగా చదువు వచ్చింది, మార్కులు కూడా బాగా వచ్చినాయి, చదువుకోమని చెప్పి అడ్వాన్స్ వాళ్ళు కూడా కాలేజీ వాళ్ళు కూడా ఫోన్ చేసి రమ్మ మీ అక్క ఆ కాలేజీ నుంచే పారిపోయిండ్రు. మా పెద్ద పాప అమ్మాయికి చిన్నతనంగా ఉంటుందేమో అని మేడం అమ్మాయి చదవని అంటుందంటే లేదు అదేం లేదు, వేరే బ్రాంచ్కి కూడా కావాల్సి ఉంటాయా మీరు మారుస్తాం కాబట్టి హైదరాబాద్లో అయినా నారాయణ కాలేజీలో మేము ఇక్కడి నుంచి పంపిస్తాము ఆడ చేర్చమని చెప్తే నేను అది కూడా అడిగినా మేడం. నిన్న అబ్బాయి ఎక్కడికి చెందిన అబ్బాయి అమ్మ? ఏ ఊరు అబ్బాయి? పోర్మల్ల మేడం, కడప జిల్లా పోర్మల్ల. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా మాట్లాడారా మీ అబ్బాయి చేసేది తప్పు అని? కేసు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ తల్లిదండ్రులు అంతా వచ్చిండ్రు, కేసు పెట్టిండ్రు. వాడికి మాకు అబ్బాయే కాదు వాడు ఎవరు అని చెప్పింది మేడం. వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాడు ఎవరో మాకు తెలియదు, వాడు వస్తుంటే అంత భోజనం వేస్తున్నామని చెప్పిండ్రు. అట్టోడకాడ మీరు ఎట్టుంటారు, మేము ఎంత బాగుంటే మేము కష్టపడి సంపాదించుకొని పెడతామంటుంటే అని చెప్పి తీసుకొచ్చినాం మేడం. నిన్న మీరెవరు ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారమ్మా? నేను అంగడికి పోయినా మేడం, అంగడికి పోయి వచ్చాక చేసుకొని ఉన్నారు మేడం. మీకు అనుమానం ఉందా పిల్లలు ఏదో ఒకటి చేసుకోవడం కానీ వెళ్ళిపోవడం కానీ చేస్తున్నారు మేడం? ఇలా చూసి ఇట్లాంటివి ఏం చేయాల, కాకపోతే ఇంటి నుంచి పారిపోతారు. ఇక్కడ ఒకరో గ్యాప్ చిక్కిందంటే అమ్మాయి టక్కుని వెళ్ళిపోతారు, డబ్బులైనా ఏదైనా వస్తువులు తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నేరుగా వెళ్ళిపోతారు, ఆ ఊరికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోయి తీసుకొచ్చుకుంటాం. అట్లా 2 టైమ్స్ తీసుకొచ్చినాము. ఒకసారి మిడిల్లోనే 10 o'clock చిక్కి తీసుకొచ్చేసినాం. డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి? ఉస్మానియా. పోలీసులు కేసు నమోదు చేశారా? కేసు ఏం రాసుకొని పోయినారు మేడం, మాకు తెలియదు. చూసినాం కదా, ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా ఒక వ్యక్తిని ప్రేమించి గతంలో బయటికి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చాము, వాళ్ళిద్దరిని కనిపెట్టుకుంటూ ఉన్నాము, వాళ్ళు వెళ్ళిపోతారేమన్న ఒక భయంతో ఏమీ తెలియనటువంటి పిల్లల్ని ట్రాప్ చేశాడు. వాళ్ళ సూసైడ్కి కారణమయ్యారు, అతన్ని కఠినంగా శిక్షించాలి అంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.